మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ గౌరవ పెద్దలందరికీ, సోలపల్లి మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలో ఏం చేస్తాం, మాకు ఎందుకు ఓటేయాలి అని అడగాలి. దాంట్లో ప్రజలు ఆలోచించుకుంటారు, ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకొని ఎవరు పైసలు ఇచ్చేటోళ్ళు, ఎవరు పనిచేసేటోళ్ళు, ఎవరు మనకు ఆపద వస్తే నిలబడేటోళ్ళు అనేది ఆలోచించుకున్న తర్వాత ప్రజలు ఓట్లేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండొచ్చు, పోలీసులు జనసేవ అని చెప్పిన మాటింటి ఉండొచ్చు, మా మీద కేసులు పెడుతుండొచ్చు, కానీ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ఆత్మీయంగా గెలిచేది ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం దిక్కు నిలబడ్డాడు జగన్ రెడ్డి. నాకు ఉన్నటువంటి మా సోదరు వేరే వాళ్ళు అయితే అట్లా నిండు చివులాలు ఉన్నప్పుడు పోటీ చేయడానికి ఇష్టపడరు, జనరల్ గా ప్రజల్లోకి రావడానికి ఇష్టపడరు. అయినా చెల్లె చదువుకుంది, డిగ్రీ చేసింది, డిఈడి అయిపోయింది, అలా కష్టపడితే రేపో మాకు టీచర్ నౌకరు కూడా వస్తుంది. ఆమెకి టెట్ కూడా క్వాలిఫై అయింది. అయినా మా గరీబులకి, మా దళితులకి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం చెప్పిన న్యాయం జరగాలంటే నాలాంటి చదువుకున్న చెల్లి వస్తేనే న్యాయం జరుగుతుందని మేము ముందుకు వచ్చింది. నిన్ను చూడాలిగా మేము ముందుకు వచ్చి ఓటు అడుగుతున్న చెల్లెని ఆశీర్వదిస్తారా, లేదా పైసలు ఇచ్చి చిన్న సీసాలు పెద్ద సీసాలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చడం ఆశీర్వదిస్తారా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఏం చేద్దాం? ఓటు నమ్ముకుందామా, ఓటు నమ్ముకుందామా? నమ్ముకోవాలి కదా. మన కష్టాలలో నిలబడేటోళ్ళని నమ్ముకోవాలి, ఓటు వాళ్ళనే వేయాలి. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని యువ నాయకుల్ని గెలిపిస్తే రేపు మీ ఊరికి లాభం జరుగుతుంది తప్ప డబ్బులున్నోళ్ళు మూతబరి చేసేటోళ్ళని చేస్తే గేట్ లోపల కూడా కనీసం రానియారు. జగన్ రెడ్డి స్థానికంగా జరిగినటువంటి అన్ని పరిస్థితులు, అన్ని సమస్యల్ని మీ ముందు ఉంచిండు. 2 మాటలు ఆలోచించిపోతుందని చెప్పడానికని మీ ముందుకు వచ్చిన, వంజాన్ని వచ్చిన, నేను వచ్చిన. 10 ఏళ్లు కారు గుర్తోళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మొత్తం తెలంగాణ బంగారంతో కూడా అయింది అన్నారు. మరి ఎదుగుతే మా ఊర మెడలో ఒక్కల మెడలో కూడా మాసం బంగారం కనబడతలేదు. కనబడుతుందా? మరి మైపాల్ రెడ్డి సార్ ఎట్లున్నాడో చూడూరి, గెలిచినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేదో చూడూరి. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాకంటే ముందు ఎట్లుండ్రి, తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీ ఊర్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎట్లయ్యారో ఒకసారి ఆలోచించుర్రి. ఎట్లయ్యారు? ఊరు మీద విడిచిపెడితే దాన్ని అంటారు, ఏమంటారు? ఆంబోతులు లెక్క తయారై తిరుగుతా ఉన్నారు, బెదిరిస్తున్నారు, భయపట్టిస్తున్నారు. ఓటేసిన వాళ్ళని కూడా వేరే పార్టీలో మీటింగ్ అవ్వద్దని భయపట్టిస్తున్నారు. మరి వారి గంట చేస్తేనే 40 కారులు. ఇప్పుడు చెయ్యాలి గంట చేసిరనుకో, అది అసలే మొండి చెయ్యి ఉండదు. అది ఏదో తీసుకుపోయి అవతల వారేస్తారు జనం. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊర్లే? వచ్చినాయా? అప్పుడే ఇందిరా మిల్లు వచ్చిందా? పింఛను 2,500 నుంచి 4,000 చేస్తామన్నారు. చేసిన పింఛను 4,000 వచ్చిందా? మళ్ళీ ఎట్లేస్తారు కాంగ్రెస్? ఏం చెప్పారు? మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు అందరికీ స్కూటీలు ఇవ్వమన్నారు. సోరపల్లికి స్కూటీలు కాంగ్రెస్ లీడర్ భయపెట్టిందే మీరు ఎందుకు భయపెట్టాలి? రేపు అడగాలి. వారి 4,000 పింఛన్ ఎదురు వారిని అడగాలి అవుతా? నేను ఇస్తా అంటాడు. ఎన్ని రోజులు అయ్యాలి మనకైనా? 30 నెలలు బాకీ ఉన్నాడు. 30 నెలలు నెలకు 4,000 పింఛన్ అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాలి. 2023 సంవత్సరం డిసెంబర్ లో వచ్చింది కాంగ్రెస్. జనవరికి వెళ్ళి కొత్త పింఛన్ ఇస్తా అన్నాడు. అవునా? 2.5 ఏళ్ల నుంచి కొత్త జీతాలు అయితే తీసుకున్నారు. మరి మనకు 4,000 బాకీ ఉన్నారు వాళ్ళు నెలకి. అవి 4,000 ఇస్తామంటే అది కాదు బిడ్డ, 1,20,000 ఇవ్వమని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తే. మస్తు పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసినాయి, క్రషర్ల పేరు మీద చేసినాయి, సర్కారు భూములు అమ్మినాయి. ఉన్నాయా? అన్ని అక్కియాలి, పైసలు ఆడ తీసుకోవాలి, ఓటు వీళ్ళిద్దరికి పువ్వు గుర్తుకేయాలి. వీళ్ళిద్దరు గరీబ్ వాళ్ళ లెక్క ఉండొచ్చు, పక్క పరిస్థితులు కావచ్చు, కానీ మీకు ఎప్పుడైనా ఆపద వస్తే ఇక గోదావరి గాని, నేను గాని, మా అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు గాని మీ కష్టాలలో ప్రతి సందర్భంలో నిలబడ్డం, భవిష్యత్తులో కూడా నిలబడ్డం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమున్నది కాంగ్రెస్ కి? 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇటు చూసి అటు చూసి ఇంకా 70 అయిపోతుంది కాంగ్రెస్ పని. అవునా? ఊర్లో ఎవరు చెప్తారు, సంసారం గతి లేకపోతే పక్కింటానికి తెలవకుండా ఇంత కారం వేసుకుని వెళ్ళిపోయే కారం వేసుకుని తింటాం, కానీ సంసారం శుద్ధి లేకపోతే ఆనుమొగలు రోడ్డు మీద పడి కొట్టుకుంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ వల్ల 2 ఏళ్ల పాలన గట్లుంది. శుద్ధి లేని సంసారం కాంగ్రెస్ అయితే అందరినీ దోసుకొని
వాళ్ళ కుటుంబాలే బంగారు తుగ్గడం చేసుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అందుకని ఒకసారి ఓటేసినప్పుడు ఆలోచించుని. రేపు గెలిచినోడు పోయి కొప్పల్లిలో హైదరాబాద్ లో ఉంటే మీ వార్డులో ఏదైనా కష్టం వస్తే ఎవరు వస్తారో లేదో ఒకసారి ఆలోచించుని. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకు ముందు మీకు ఎవరుండ్రి అని అడుగుతున్నాడు జగన్ రెడ్డిని. ఇవాళ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ కొమరావు గారు ఉన్నారు. ఎంపీగా మీకోసం 24 గంటలు పనిచేసేందుకు మేము కూడా అందుబాటులో ఉన్నాం. అందుకని జగన్ రెడ్డి ఒంటరోడు కాదు. జగన్ రెడ్డి వెనకాల 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉన్నాడని చెప్పు. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏమున్నారు? ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు, ఏ పార్టీలకు పోతాడో తెలియదు. ఓసారి కాంగ్రెస్ మంచిది అంటాడు, ఓసారి టీఆర్ఎస్ మంచిది అంటాడు. ఈ అసలు కాంగ్రెస్ వల్ల పంచాయతీ నూరి షిట్కూర్ అయిన అమీర్పూర్ ఓడు, అమీర్పూర్ అయినా షిట్కూర్ ఓడు, అమీర్పూర్ అయినా షిట్కూర్ అయినా వెళ్ళినోడు. సోలంపల్లికి ఏమైనా చేస్తారు అయ్యారు. ఈ సోలంపల్లిలో ఇంకో లీడర్ ఉంటాడు. కాంగ్రెస్ లో ఇంటికో లీడర్, ఊరికో లీడర్ ఉంటాడు. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళతో ఉంటారు. వాళ్ళ పంచాయతీలే వాళ్ళకి తీర్చలేవు. ఇక వాళ్ళు పోయి మనకు 4000 పింఛన్ ఎప్పుడు తెచ్చిరి, మన కోసం బస్సులు ఎప్పుడు తెచ్చిరి, మన కోసం ఎప్పుడు కొట్లాడిరి, గరీబ్ వాళ్ళకి ఇందిరా మిల్లు ఎప్పుడు వస్తే ఒక్కసారి ఆలోచించు. అందుకని మీరు మాకంటే తెలివి కల్లోళ్ళు, బాగా ఆలోచించే శక్తి ఉంది. 1కి 2 సార్లు ఆలోచించురి. వాళ్ళు పైసలు ఇస్తున్నారు అంటే దేనికి పైసలు ఇస్తురో ఆలోచించు. ఇప్పుడు ఓటేసి గెలిస్తే ఇక వాడు మళ్ళీ 5 ఏళ్ల దాకా మీ దగ్గరికి రాడు. అంతడా ఎప్పుడన్నా పోతే కూడా నేను గేట్ బయటనే ఉంచుతాడు తప్పితే గేట్ లోపలికి రానియాడు. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించురి. చదువుకున్న వాళ్ళు అటు ధర్మవేనైనా ఇటు జగన్ రెడ్డి అయినా మీ కష్టాలలో పాలు పంచుకునేవాళ్ళు కాబట్టి అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇతర పార్టీల నాయకుల యొక్క గుణగణాలు చూడండి. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలు చూడండి. ఒక్కసారి ఏది మంచిది అనిపిస్తే మంచిగా ఆలోచించి మీరందరూ కూడా 11వ తారీఖున జరిగే ఓట్లలో 1 ఓటు జగన్ రెడ్డికి, 2వ ఓటు చెల్లె దుర్గావేణికి ఇచ్చి ఓటేసి గెలిపించి ఆశీర్వదించమని మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే చెల్లె నిండు చూడాలి వచ్చినది కానీ గట్టిగా చెప్పురి. ఆడవాళ్ళు ఉన్నారు ఇంతమంది, ఆమెకు సపోర్ట్ గా మాట్లాడరా మీరు? గట్టిగా చెప్పాలి చెప్పురి. కమలం గుర్తుకే.